కనిపిస్తుందా? అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సైదుల్, బహుజన్ సమాజ్ పార్టీ మాచర్ల నియోజకవర్గం. ఈరోజు మనం ఈ బిల్డింగ్ మొత్తం చూసాము. మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి బహుజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం నిర్మించబడినటువంటి 1955లో నిర్మించబడినటువంటి బిల్డింగ్లు అదే విధ స్థాయిలోనే ఉన్నాయి తప్ప ఈ 55 సంవత్సరాలు 60 సంవత్సరాలలో ఏ ఒక్కరోజు కూడా ఈ బిల్డింగ్లకు సంబంధించినటువంటి పరిస్థితిని పట్టించుకున్న పరిస్థితి ఈ రెండు రాజకీయ పార్టీల్లో లేదు. మనం ఈ రోజు ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా ఈ రోజు ఓట్ల కోసం వాళ్ళు ఆబరలాడుతూ బజార్లమ్మటి కుప్పలు జనాలు వేసుకొని ఓటర్ని ప్రభావితం చేస్తున్నారే తప్ప మీరు ఏం చేసినారని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఈ రోజు మనం ఈ బిల్డింగ్ చూసినట్లయితే ఎక్కడ చూసినా కానీ పెచ్చులు వీరుని ఏ రోజన్నా కానీ సరే ఈ రెండు రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వారు అపోజిషన్ పార్టీ తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకుంటే ప్రస్తుత లీడింగ్ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఈ రెండింటిలో ఉన్నటువంటి మేము ఇన్ఛార్జ్లో మేము ఇక్కడ ప్రజలకు ఏదో చేస్తామని చెప్పేసి మీరు ఏదో గొప్పగా చెప్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఈ బిల్డింగ్ ఈ స్థితిలో ఉన్నప్పుడు శిథిలావస్థ స్థితిలో ఉన్నప్పుడు మీరు కనీసం దీన్ని పట్టించుకునే పరిస్థితి అసలు ఎందుకు చేస్తున్నారు? ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలారా ఒకసారి గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఓట్ల కోసం తప్ప వాళ్ళ సంపాదన కోసం తప్ప వాళ్ళ యొక్క బిడ్డల భవిష్యత్తు కోసం తప్ప మన బిడ్డల భవిష్యత్తు కోసం ఏ రోజు కూడా ఏమీ చేయరని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియపరచుకుంటాను. ఈ ఒక బిల్డింగే కాదు, మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఎక్కడ చూసినా కానీ ఏ పరిస్థితి చూసినా కానీ అలాగనే ఉంది. అదే కొన్ని ఇలాంటి బిల్డింగ్లు ఒకటి మళ్ళీ తరలించేసి వేరే అద్దె బిల్డింగ్లో ఉంచుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఈ నియోజకవర్గంలో కొత్త బిల్డింగులు విద్య కోసం కొత్త బిల్డింగ్ నిర్మిద్దామన్న ఆలోచన ఈ రెండు రాజకీయ పార్టీలకు ఎందుకు లేకపోయింది? వాళ్ళకి అసలు ఉన్నటువంటి రాజకీయం అంటే ఏంది? ఇది వ్యాపారమా లేకుంటే ఈ నియోజకవర్గంలో అభివృద్ధిగా ఒకసారి మనం ఆలోచించుకొని ఇప్పుడు ఉన్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే మిమ్మల్ని మన కులాలని మన యొక్క బిడ్డల భవిష్యత్తుని ఎవరైతే వాళ్ళకి గౌరవించేసి మనల్ని అభివృద్ధి పరుస్తారో అలాంటిటువంటి పార్టీని మనం ఎంచుకోవాలి తప్ప ఏ ఒక్క పార్టీ కూడా ఈ రెండు రాజకీయ పార్టీలు ఏ ఒక్కటి కూడా మన కోసం పనిచేయమని చెప్పేసి ఒకసారి మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను.